అందరికీ నమస్కారమండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా శ్రీ సాయిబాబా గారి విగ్రహాలు తెల్లటి పాలరాతి విగ్రహాలుంటాయి కదండీ! అయితే ఈ టెంపుల్‌లో నలుపు రంగులో విగ్రహం ఉంటుందనమాట. టెంపుల్ అయితే చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుందండి. మీకు అన్నదాన కార్యక్రమం చేశాను కదా! అదే టెంపుల్ అనమాట. ఈరోజైతే మీకు టెంపుల్‌ని చూపిస్తాను. ఇది మనకి వైజాగ్‌లోని రైల్వే స్టేషన్‌కి ఒక హాఫ్ కిలోమీటర్‌లో ఉంటుందండి. రోడ్డుకి ఆనుకునే ఉంటుందనమాట. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో బాబాగారు దర్శనమిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏంటంటే బాబాగారు కూర్చున్నట్టుగా ఒక విగ్రహాన్నయితే ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బావుంటుందండి టెంపులు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ థర్స్‌డే కూడా మనకి 300-500 అన్నదానం జరుగుతుంది. పీపుల్స్‌కి పెడతారనమాట. అలాగే డైలీ కూడా కొంతమందికి అన్నదానం చేస్తారు. ఇలా ఒక రూమ్‌లోని బాబాగారు కూర్చున్న విగ్రహాన్నయితే ప్రతిష్ఠించారనమాట. చాలా రియాలిటీగా ఉంటుందండి. స్వామివారే కూర్చొని భక్తుల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయనకి మూగజీవుల్ని ఫీడ్ చేయడం అంటే చాలా ఇష్టం కదండీ! దానికి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఒక డాగ్‌నైతే పెట్టారనమాట. ఆ చుట్టూ గ్రాస్ ఇవ్వడం వల్ల చాలా నేచురల్ థీమ్‌లో ఉంటుందనమాట. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ పాదుకుల్ని, విభూతిని ఏర్పాటు చేశారండి. తర్వాత ఈ పక్కకి అంటే బాబా గారికి లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే ఒక ఊయల్లోని స్వామివారు పడుకున్నట్టుగా మనకిక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ నెమలి పించాలన్నీ పెట్టేసరికి నాకు కృష్ణ సాయిలాగా అనిపించారండి. నేను బాబా పారాయణం చేసినట్టుగా చేసినప్పుడు ఒకరోజు కృష్ణ సాయిలాగా తులసి దళాలతో పూజ చేసి పెట్టానండి షార్ట్స్‌లోనే. అది గుర్తొచ్చింది నాకు. మనము ఈ టెంపుల్ నుంచి బయటకొచ్చాక ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాలనమాట. ఇక్కడొక తాబేలు కూడా ఉంటుంది. మనకి బయటికొచ్చిన తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉంటాయండి. మనం రైట్ సైడ్ వెళ్ళాలనమాట. అంటే బయటికొచ్చినప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనకి బయట ఎంట్రన్స్‌లోని ఇలా బాబాగారి విగ్రహం ఒకటి అంటే ఒక మూర్తిని ఇక్కడ పెట్టారనమాట. తర్వాత ఇటు పక్కన దత్తాత్రేయుల వారిని పెట్టారనమాట. అంటే ఈ గురువులకు సంబంధించినవన్నీ కూడా ఇరువైపులా పెట్టారండి. మనం జనరల్‌గా గురు మహాదశ నడిచిన గురుబలం కోసం అంటే జాబ్స్ కోసం ఎడ్యుకేషన్‌లో డెవలప్‌మెంట్ కోసం చేసిన గురుబలం చాలా ఉండాలని అంటారు కదా! ఇలాగ దత్తాత్రేయుల వారు గాని, సాయిబాబా గారు గాని ఇలా పూజ చేసుకుంటే గురుబలం పెరుగుతుందనమాట. ఇదిగోండి స్వామివారి దర్శనం మీకు చెప్పాను కదా! మనకి నలుపు రంగులో విగ్రహం అనేది ఉంటుందని. సాధారణంగా నాకు తెలియదండి. ఇక్కడే నేనైతే ఫస్ట్ టైమ్ చూడడం అనమాట. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ టెంపుల్‌కైతే తీసుకొచ్చేవారనమాట. ఇక్కడ గణపతి విగ్రహాన్నయితే ప్రతిష్ఠించారు. తర్వాత ఇక్కడ శారదామాత అయితే ఉన్నారండి. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనము దీంతో పాటు ఒక మార్నింగ్ మనకి 6:00 ఇలాగా పంచామృతాల అభిషేకం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం బట్టలు పెట్టాలనుకున్నా, మన చేతులతో స్వయంగా చేయాలనుకున్నా సరే కూడా ఆ టైంలో మనకి అవకాశం అయితే ఉంటుందనమాట. తర్వాత మనకి అలంకరణ జరిగిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి పాలాభిషేకం గాని, ఏదైనా చేసుకోవాలి అనుకుంటే బయట మనకి ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారండి. మనమే స్వయంగా కాకుండా అక్కడ కూడా చేసుకోవచ్చు. నిజంగా మన చేతులతో మనం చేసే అవకాశం దొరకడం అదృష్టం కదా! అయితే ఈ పాలు వృధాగా పోకుండా మనకి అన్నదానం టైంలోని ప్రసాదం చేయడానికైతే వీటిని కలెక్ట్ చేస్తారండి. ఇలా బాల్టీ పెడతారు. చాలా టెంపుల్స్‌లో పాలు వేస్ట్ అవుతూ ఉంటే బాధగా అనిపిస్తుంది కదా! ఇక్కడైతే ఇలా ఏర్పాటైతే చేశారనమాట. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడి నుంచి మీకు మనకి బాబా పారాయణం చేసేటప్పుడండి బాబా గారు అందరి దగ్గర భిక్షాటన చేసి పేదలందరికీ కూడా వండి పెట్టేవారనమాట. ఎవ్వరొచ్చినా వాళ్ళందరికీ భోజనం అనేది ఏర్పాటు చేసేవారు. అయితే ఆయన వంట చేసేటప్పుడండి ఆయన అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి గరిటె వాడేవారు కాదు. ఆయన చేత్తోనే చెక్ చేసేవారనమాట. దానికి నిదర్శనంగానే ఈ విగ్రహాన్నయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. నిజంగా చాలా పెద్దది. ఇది చూడ్డానికి మీకు అలా కనిపిస్తుంది గానీ పక్కన నించుంటే చాలా పెద్దదనమాట. చాలా రియాలిటీగా ఉంటుంది. స్వామివారే అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందనమాట. చాలా సేపు అందరూ చూస్తూ ఉంటారు. ఫోటోస్ అవి దిగుతుంటారు. ఇంకా షెల్టర్ కూడా ఇలా పెట్టేశారనమాట. ఇంకా బయట వ్యూ వచ్చేసరికి మీకంతా ఇలా కనిపిస్తుందండి. తర్వాత ఇటు సైడు, రైట్ సైడు టెంపుల్‌కి మనం వచ్చినట్టయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి, కాళ్ళు కడుక్కోవడానికి అన్నిటికి అన్నీ కూడా తులసి కోట అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారండి. దీని నుంచి మనకి బాబాగారు విభూది ఇచ్చేవారు కదా! ప్రసాదంగా అదనమాట. ఇక్కడే తులసి మొక్క కూడా ఉంది. దీని నుంచి మనం లెఫ్ట్ సైడ్ అంటే టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది. ఇక్కడే శివలింగం కూడా ఏర్పాటు చేశారనమాట. మనమే స్వయంగా పాలు కానీ, నీళ్లు కానీ అభిషేకం చేసుకోవచ్చు. స్వామివారు అభిషేక ప్రియులు కదా! అందుకని చెప్పేసి ఈ ఏర్పాటైతే చేశారు. మనకి ఇదే ఓపెన్ ప్లేస్‌లోనండి మొత్తం అన్నదాన కార్యక్రమం అంతా ఉంటుందనమాట. డైలీ ఉంటుంది కొంతమందికి. థర్స్‌డే రోజు ఇంకా ఎక్కువ మందనమాట. మనం ఏదన్నా అన్నదానం చేయాలనుకుంటే ఆ రోజు ఫండ్స్
పేమెంట్స్ అన్నా రాసేసుకోవచ్చు. లేదా ఏదైనా వండి ఇవ్వచ్చు. లేదనుకుంటే అక్కడ రాసి పెట్టేస్తే ఆ రోజు అమౌంట్ మనం పే చేసేసుకోవచ్చండి. చాలా ప్రశాంతంగా, విశాలంగా ఉంటుందండి. ఇక్కడ ఎవ్వరొచ్చినా భోజనం చేయకుండా అయితే వెళ్లరనమాట. ఈ టెంపుల్ అయితే నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా! ఆ బాబా ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తుంది. మీ విజయలక్ష్మి.